1910వ సంవత్సరం కృష్ణానదికి అవతల ఉన్న లోపిపల్లి గ్రామం. ఆ ఊరి మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు, దానికొక పెద్ద తొర్ర ఉన్నాయి. ఆ ఊరిలో భద్రయ్య, అతని భార్య రాజమ్మ మరియు పొరుగింటి రంగయ్య, అతని భార్య సీతమ్మ మహా పిసినారులు. రాత్రి 8 గంటల సమయం. రాజమ్మ చీకట్లోనే కూర్చొని గుసగుసగా, ఏమండి భద్రయ్య గారు, ఆ కిటికీ తలుపులు గట్టిగా వేశారా లేదా? ఈ ఊర్లో అందరికీ చెవులెక్కువే. మనం మాట్లాడుకునేది పక్కింటి రంగయ్య గాడికి వినిపిస్తే మన కొంప కొల్లేరే. ఆయన ఆ దీపం ఎందుకు ఆర్పుతారు? నా చేతిలో ఉన్న ఈ 10 బంగారు కాసులు లెక్క పెట్టుకోవద్దా? భద్రయ్య విసుగ్గా, ఓసి పిచ్చిదానా, దీపం వెలిగిస్తే నూనె దండగదా? అయినా బంగారం లెక్క పెట్టడానికి కళ్ళెందుకే? చేత్తో పట్టుకుంటే ఆ స్పర్శజాలు. అది ఇత్తడో బంగారమో ఇట్టే తెలిసిపోద్ది. ఈరోజు సంతలో మన ఉల్లిపాయలు వంకాయలు ఎంత బాగా అమ్ముడుపోయాయో చూసావా? ఆ పట్నం వ్యాపారికి మన సరుకు అంటగట్టి ఈ కాసులు సంపాదించాను. మీ గొప్పలాపండి. సరుకు పండించడానికి నేను పడిన కష్టం మీకు తెలీదు. పొద్దున్నే లేచి పేడ నీళ్లు చల్లి చెరువులో నుండి నీళ్లు మోసుకొని వచ్చి పోశాను. ఎరువు కొనడానికి కూడా డబ్బులు ఇవ్వలేదు మీరు. పశువుల పేడ ఏరకొచ్చి వేశాను. అందుకే కదా అంత లాభం వచ్చింది. ఈ కాసులు నా కష్టార్జితం. సరే సరే, నీ కష్టమే. కానీ ఇప్పుడు ఈ 10 బంగారు కాసులు ఎక్కడ దాయాలి? మన బీరువాకి ఉన్న తాళం పోయింది. కొత్త తాళం కొనాలంటే కనీసం 2 అణాలు అవుతాయి. 2 అణాలంటే సామాన్యమైంది కాదుగా. రాజమ్మ తల కొట్టుకుంటూ, 2 అణాలకు ఏడుస్తూ 10 బంగారు కాసులు దొంగల పాలు చేస్తారా ఏమిటి? పోనీ వంటగదిలో ఆ పాత చింతపండు జాడీలో వేసేద్దామా? చింతపండు జాడీనా? వాసన వచ్చేస్తుంది. పైగా రేపు పొద్దున్న నువ్వు వంట చేసేటప్పుడు ఏమరపాటుగా ఆ కాసుల్ని కూడా పులుసులో వేసి మరిగించగలవు. నీ మతి మరుపు నాకు తెలీదా? నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ఉపాయం ఉంది రాజమ్మ. రాజమ్మ ఆసక్తిగా, ఏంటది? భూమిలో గొయ్య తీసి పాతేస్తారా? పోయినేడాది అలాగే చేసి వర్షాలకు ఆ గుంట ఎక్కడుందో మర్చిపోయి వారం రోజులు ఇల్లంతా తవ్వాం, గుర్తుంది కదా? ఈసారి భూమి కాదు రాజమ్మ, మన ఊరి మధ్యలో ఆ పాత మర్రి చెట్టును చూసావా? దానికో పెద్ద తొర్ర ఉంది. ఆ తొర్ర చాలా లోతుగా ఉంటుంది. ఎవ్వరూ దాని దరిదాపుల్లోకి వెళ్లరు. ఎందుకంటే అందులో పాములుంటాయని ఊరి జనం భయం. కానీ నేను పగలు వెళ్ళి చూశాను. అందులో ఏ పాములు లేవు, ఏమీ లేవు. ఈ రాత్రికి రాత్రే వెళ్ళి మన కాసుల మూటని ఆ తొరలో పడేసి వస్తాను. మనకి ఏ దొంగల భయమూ ఉండదు. కొత్త తాళం కొనే ఖర్చు తప్పుద్ది. రాజమ్మ సంతోషంగా, అబ్బా భలే ఉపాయం చెప్పారు భద్రయ్య గారు. మీరు పిసినారోళ్లే గాని మీ బుర్ర మాత్రం చురుకుగా పనిచేస్తుంది. కాని రాత్రిపూట ఎవరైనా చూస్తే? ఎవ్వరూ చూడరు. ఈ ఊళ్ళో అందరూ నాకంటే పిసినారులు. చలికి వణుకుతూ రగ్గుల్లేక తొందరగా పడుకుంటారు.